రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ దశాబ్ది ఉత్సవాలు ముగింపు వేడుకలు ప్రసాద్ ల్యాబ్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, లేబర్ కమిషనర్ గంగాధర్, తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్, తెలుగు టీవీ ఫెడరేషన్ కోశాధికారి నరేందర్ రెడ్డి పాల్గొనగా వారి చేతుల మీదుగా 10 సంవత్సరాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రస్థానాన్ని గుర్తు చేసే విధంగా సావినర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ డబ్బింగ్ వల్లనే తన సినిమాలు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీలో జరిగాయని, డబ్బింగ్ యూనియన్ అనేది ఇక దృఢంగా ఉండడం చాలా గొప్ప విషయమని చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. అలాగే మామిడి హరికృష్ణ మాట్లాడుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కి ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అధ్యక్షులు ఆర్సీఎం రాజు, కార్యదర్శి వర్మ, కోశాధికారి వివిఎస్ వరప్రసాద్ మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు. నారాయణమూర్తి గారి చేతుల మీదుగా, అదేవిధంగా అన్నయ్య ప్రసాద్ చేతుల మీదుగా గారు, మన మనోహర్ గారు, పివి సుబ్బారావు అన్న, అట్లాగే మా కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. రాజుగారు ఇక్కడ రండి, మీరు సెంట్రల్ రండి. ఓకే ఓకే అన్న వెనక వెళ్ళండి, వెనక వెళ్ళండి. రాజుగారు ఇక్కడ చూడండి. ఓకే సార్, ఇక్కడ ఇక్కడ చూడండి. నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రార్థనా గీతం. ఎందుకంటే ఏదైనా ఒక మీటింగ్ కానీ ఏదైనా అందరూ కలిసి ఏదైనా ఒక సందర్భంగా అందరూ రావాలంటే ఒకరోజు, అలాంటిది మీరు 2 నెలలు దశాబ్ది ఉత్సవాలు చేసుకుని దానికి సంబంధించిన క్రికెట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ముందుకు నడిపించినారు. ఈ పిఎస్టీలకు కానీ ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా చాలా నేర్చుకోవాలని తెలియజేశారు. త్వరలో ఫెడరేషన్ అద్భుతంగా దశాబ్దోత్సవాలు చేయబోతుంది. దానికి కారణం డబ్బింగ్ అసోసియేషన్. థ్యాంక్ యూ. ఆయన మీద ఉన్న అత్యున్నత గౌరవంతో గౌరవటానండి, ఆయన చేస్తున్న నా సినిమాలకి ఆయన చేసే కాంట్రిబ్యూషన్ కానండి, అన్నిటినీ మించి మీ డబ్బింగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మీరు కళాకారుడు చిరంజీవి, కేవలం నటించేవాడేగా చిరంజీవి, నటనకు వాసిస్తున్న మీరు కూడా చిరంజీవులే. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఈ కళాకారులు ఉన్నంత కాలం, మీ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఇళ్లలోంచి థియేటర్ వరకు కూడా మీరు ఉంటారు చిరంజీవులుగా. అలాంటి చిరంజీవులైన డబ్బింగ్ కళాకారులుగా మా ఎన్నో సినిమాలకి మీ వాయిస్లు ఇచ్చి నా చిత్ర విజయానికి దోహదం చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. ముఖ్యంగా నా డబ్బింగ్ నా సినిమాలకి ఒక ఇన్ఛార్జిగా నాకు కావలసిన గొప్ప ఆర్టిస్టులు వచ్చి నాకెంతో సహకరిస్తున్నటువంటి శ్రీ గోగినేని ప్రసాద్ గారికి, అలాగే కార్మిక హక్కుల కోసం
డబ్బింగ్ కళాకారుల హక్కుల కోసం సమస్తం ఒడ్డి ఫైట్ చేస్తూ మన రాజుగారు చెప్పిన ఆయన గురించి త్యాగం చేస్తూ కార్మిక దీనబంధుగా వెలుగొందుతున్నటువంటి రాకేష్ అలియాస్ నాని గారికి, రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు కోశాధికారి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఇస్తున్నారు, అనేక రకాలుగా ఇస్తున్నారు, శాలరీస్ బీభత్సంగా మొత్తం వసూలు చేస్తున్నారు, అనేక రకాలుగా చేస్తూ ఎన్నిటికీ కూడా ముఖ్యం ఏంటండి, మీకు పని ఉంది కాబట్టి డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి క్రికెట్ ఆడుతున్నారు, మీరు డ్యాన్స్ చేస్తున్నారు, ఆనందం కావాలి, అది జీవితం అంతే. దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అసోసియేషన్. తెలుగు సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు, డబ్బింగ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు మీ టీవీ రంగం అసంఘటిత కార్మికులు మీరందరూ, నో రైట్స్, నో టైం. అలాంటి అసంఘటిత కార్మికులకు అంటే తమ్ముళ్ళరా కార్ల్ మార్క్స్ గొప్ప మాట చెప్తాడు, ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే, కేవలం కాకి డ్రెస్ చేసుకుంటే శ్రామికుడు కాదు. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు శ్రామికుడే, మీరు శ్రామికులే, నేను శ్రామికులే, ఎవరు వర్కర్స్, వర్ డబ్బింగ్ వర్కర్స్, వర్ మూవీ వర్కర్స్. అలాంటి వర్కర్స్ రైట్స్ కోసం, అలాంటి అసంఘటిత టీవీ డబ్బింగ్ కళాకారుల రైట్స్ కోసం ఒక అసోసియేషన్ స్థాపించి ఈవేళ ఇంత ఉన్నత స్థితికి మీరు చేసినందుకు ఆ సంఘటిత బలగం డబ్బింగ్ అసోసియేషన్, సెల్యూట్ అసోసియేషన్. అలాంటి అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మిత్రులు, మా సినిమాలు ఎన్ని సినిమాలకి మహానుభావుడు ఎటువంటి వాయిస్ ఇచ్చాడు, ఒక్కొక్క సినిమాలకి 2-3 వాయిస్ కూడా చెప్పేసుకున్నామండి. ప్రసాద్ గారితో దొంగ చోట్న అని చెప్పడం ఇంకో వాయిస్ చెప్పించేసుకున్నామండి. అయినా నా మీద ప్రేమతో అని చెప్పేసేవాడు, మామూలు కాదు. నమస్కారం, ఆ ఆర్సీఎం రాజు గారికి వందనా చెప్తున్నాను. ఏం వాయిస్, తమ్ముళ్ళారా, నాకు 50 సంవత్సరాల సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా నేను స్టార్ట్ అయ్యింది నా కెరీర్. ఎటువంటి మహా డబ్బింగ్ కళాకారులు చూసేవాడి, ఏం పిల్లి శర్మ గారు, ఏం దశరథరామరెడ్డి గారు, ఏం తెంకే గారు, ఏం వల్లం నరసింహరావు గారు, ఏం మూర్తి గారు, ఏం జయభాస్కర్ గారు, ఏమి సాయి కుమార్ గారు, రవికుమార్ గారు, ఆర్సీఎం రాజు గారు, జయభాస్కర్ గారు, ఇందాక నా వేషం చూసినట్టు నేను చూసారుగా ఎంత గొప్ప చెప్పే డైలాగ్ అయినా. నేను ఒక సినిమాలో ముసలి వేషం వేశాను. ఫస్ట్ నా సినిమా నేనే డబ్బులు చెప్పుకుని ఉండండి. ఆ ముసలి వేషం వేసినప్పుడు జయభాస్కర్ గారు చెప్పించుకుంటే బోర్డు చెప్పించుకుంటే ఆ తర్వాత నా వేషాలు చాలా చెప్పాడు మహానుభావుడు. माहे रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।